హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే వెజిటేబుల్ కుర్మాకి అలానే కొబ్బరి చట్నీకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బెంగళూరులో కూడా చాలా ఫేమస్, అలానే ఉడిపి హోటల్స్లో కూడా చాలా ఎక్కువగా తింటుంటారండి. సో ఇదే దోశని మనం ఇంట్లోనే ఈజీగా అలానే హెల్తీ ప్లస్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆల్రెడీ ఒక గ్లాసు దోశ బియ్యం వేసానండి. అలానే ఇంకొకటి అంటే టోటల్గా 3 అయితే వేసాను. సో ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి దోశ రైసు. రిమైనింగ్ హాఫ్ గ్లాస్ వచ్చి ఇడ్లీ రైస్ దొరుకుతుంది కదా, ఉప్పుడు బియ్యం అనేసి. సో వాటిని అయితే వేసుకోవాలి, కొంచెం లావుగా అయితే ఉంటాయి. సో ఇదే అండి మెయిన్ చిట్కా ఈ సెట్ దోశలో. అలానే హాఫ్ గ్లాస్ అయితే అటుకులు తీసుకున్నానండి. జస్ట్ ఒక పిడికెడు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. వీటిని అంతే వేసుకోవాలి. అలానే లైట్గా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతులు అయితే సరిపోతాయి. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు కూడా వేసుకొని 75% అయితే గ్లాస్కి మనము ఉద్దిపప్పు అయితే తీసుకోవాలండి. నేను గుండ్లు తీసుకున్నాను కాబట్టి 75% తీసుకున్నాను. మీరు బ్యాళ్ళు తీసుకుంటే ఫుల్గా తీసుకోండి. సో వీటినంతా నీట్గా 4 or 5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా రైస్లో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు కూడా మనకు దోశకు కానీ ఇడ్లీకి వేసినప్పుడు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి. అలానే వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, నౌకోలు, అలానే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇక్కడ మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇదైతే నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గసగసాలు 1 నైట్ అయితే నానబెట్టానండి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అలానే కొంచెం శనగపప్పు ముందుగా నానబెట్టి పెట్టిన గసగసాలు వేసి బాగా స్మూత్గా రుబ్బుకోవాలండి. అదే పేస్ట్లోకి అల్లం వెల్లుల్లి, ఒక పిడికెడంతా కొత్తిమీర, టేస్ట్కి తగిన కారంతో పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో వెజిటేబుల్స్ అన్నీ స్మూత్గా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, సాసవ, చెక్క, లవంగం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని వీడియోలో చూపించిన విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలానే ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాను కూడా వేసుకోవాలండి. ఇక్కడ టమాటా అనేది మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే 2 or 3 యాడ్ చేసుకోవచ్చండి. సో ఎప్పుడు కూడా టమాటా అనేది వెజిటేబుల్స్కి తగినట్టు అయితే యాడ్ చేసుకోవాలి. నేను వెజిటేబుల్స్ తక్కువగా తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా అయితే తీసుకున్నానండి. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అంతా వేసి లైట్గా ఫ్రై చేయనివ్వాలండి. ఇక్కడ తిరగవాతలు మనం వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసామనుకోండి, కర్రీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి. ఇలా ఉడికిన వెజిటేబుల్స్లోకి మనము కొంచెం పసుపు, అలానే ఆల్రెడీ మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ మసాలా అంతా వేసుకున్న తర్వాత మనమైతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 to 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. చూసారు కదా, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిందండి. మీకు కావాలంటే లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం శనగగింజలు, అలానే శనగపప్పు, కొబ్బరి అయితే తీసుకున్నానండి. సో ఈ 3 ఐటమ్స్ వేసుకొని ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఆల్రెడీ చూపించిన 3 ఐటమ్స్ మనము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, అలానే వెల్లుల్లి, నానబెట్టి పెట్టిన చింతపండు వేసి మిక్సీ జార్లో అన్నీ వేసుకొని స్మూత్గా రుబ్బుకోవడమే అండి. సో చూసారు కదా, ఇక్కడైతే నేను చట్నీకి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసానండి. సో ఇప్పుడు మిక్సీ చట్నీ అనేది రుబ్బుకోవడమే. ఇప్పుడైతే నేను పిండిలో కొంచెం సాల్ట్, అలానే సోడా వేసి మొత్తం అంతా కలిపెట్టుకోవాలండి. ఇక్కడ యాక్చువల్గా అయితే నేను పిండి అనేది మిషన్లో ఆడించుకున్నానండి. సో ఇప్పుడు మనకు సెట్ దోశ వేసే ప్యాన్ ఉంటుంది కదా, అందులోకి మనము కొంచెం కొంచెంగా పిండి వేసి దోశలు వేసుకోవడం అండి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ ప్యాన్ సెట్ దోశ ప్యాన్ సపరేట్గా అయితే ఉంటుందండి. మీకు ఆయిల్ కావాలంటే కింద బాటంలో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. సో లైట్గా అవుటర్ లేయర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనమైతే దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దోశ వేగిన తర్వాత మనకు మిడిల్లో చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తున్నాయి కదా, సేమ్ అలానే రావాలండి సెట్ దోశ వేసినప్పుడు. చూసారు కదా, మనకైతే ఇంకా చాలా చిన్నగా వస్తాయండి. సో దోశ వేగేలోపు ఈ బబుల్స్ అయితే మనకు అవుట్ సైడ్ అయితే రావాలండి. అప్పుడైతేనే సెట్ దోశ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నార్మల్ దోశలాగా అయితే ఉండకూడదు. అందుకనేసి ఇడ్లీ రైస్ అనేది ఈ దోశ పిండిలోకైతే యాడ్ చేస్తారండి. సో చూసారు కదా,
మనకైతే ఫైనల్గా 2 సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, సెట్ దోశ అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే డిష్ అవుట్ చేద్దాము. సో సెట్ దోశ అనేది ప్రిపేర్ అయిందండి. వీటికైతే వెజిటేబుల్ కుర్మా అలానే కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి ఈ సెట్ దోశ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నపిల్లలు అయితే ఈ దోశల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్